హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ముత్యాలమ్మ తల్లికి బోనం చేస్తున్నా అని చెప్పాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేశాక నేను ఫ్రెష్ అయ్యి మంచిగా శారీ కట్టుకొని రెడీ అయ్యాను. తర్వాత నైవేద్యాలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు, అమ్మవారికి కావాల్సిన పూజా సామాన్లు అన్నీ తీసుకొని డప్పుల చప్పుళ్లతో అందరం కలిసి డీజేలకి డ్యాన్సులు వేసుకుంటూ అందరూ ఎంతో సంతోషంగా వెళ్ళాము. మధ్యలో బొడ్రాయి దగ్గర ఆగి అక్కడ నైవేద్యాలు పెట్టి పసుపు కుంకుమ వేసి అక్కడి నుంచి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు అమ్మవారికి పసుపు కుంకుమ వేసి పూలు నైవేద్యాలు అన్నీ సమర్పించారు. తర్వాత అమ్మవారికి తీసుకొచ్చిన చీరలు, జాకెట్ ముక్కలు అన్నీ అమ్మవారికి పెట్టారు. ఇంకా నేను కూడా అమ్మవారి గుడిలోకి వెళ్ళి అమ్మవారికి పసుపు వేసి కుంకుమతో బొట్టు పెట్టాను. తర్వాత పూలు వేశాను. అమ్మవారికి తీసుకువెళ్ళిన నైవేద్యాలన్నీ పెట్టాను. అమ్మవారి దగ్గర ఉన్నంతసేపు సాంబ్రాణి వాసన, అగరొత్తుల పొగతో నాకు గూస్ బంప్స్ వచ్చాయి. లిటరల్లీ అమ్మవారికి నా చేతులతో పూజ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం సేపు ఆ పొగకి ఊపిరి కూడా ఆడలేదు. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసి బయటికి వచ్చేసాము. తర్వాత అందరూ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఇంకా మావారు కూడా అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టారు. తర్వాత ఆ అమ్మవారికి నేను కూడా నా మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను. తర్వాత అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించడం అయిపోయిన తర్వాత కోళ్ళు అయితే అమ్మవారికి బలించారు. ఇక్కడ నేను కోళ్ళు బలించిన వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే రిస్ట్రిక్షన్ వస్తుందేమో అని చేయట్లేదు. ఇంకా తర్వాత మా గాన్వి తల్లి అమ్మవారికి గంట కొడుతుందంట. ఇంకా తనతో గంట కొట్టించాను. ఆ అమ్మవారికి మళ్ళీ ఒకసారి అందరినీ చల్లగా చూడు తల్లి అని వేడుకొని డ్యాన్సులు వేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే వచ్చేసాము. మేము ఆ అమ్మవారి మీద పెట్టుకున్న నమ్మకం అయితే నిజమైంది. మేము గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట సేపటికే వర్షం అయితే పడింది. ఇంకా అందరం ఫుల్ హ్యాపీ అయ్యారు. ఇంకా ఇంటికి వచ్చి కోడిని కోసుకొని హ్యాపీగా వండుకొని తినేసాం. మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అమృతమైన హస్తాలతో ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.